హాయ్ అండి. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ సేమియా పాయసం చేస్తున్నాను. దానికోసం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. నేను యూజువల్గా డ్రై ఫ్రూట్స్ రాయల్ ఆర్గానిక్ బిగ్ బాస్కెట్ నుండి ఆర్డర్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అన్నీ కూడా దాంట్లో ఉండే ఫ్లాగ్ సీడ్స్ ఇదిగోండి చూడండి, అన్నీ కూడా రాయల్ ఆర్గానిక్ తీసుకుంటాను. బాగుంటుంది క్వాలిటీ. అండ్ దాని తర్వాత మనం 1 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. 1 లీటర్ మిల్క్ని చక్కగా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత 1 కడాయి తీసేసుకొని అందులో గీ వేసి మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1 బై 1 వేస్తూ ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ 6 టైప్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం, కాజు, డ్రై ఖర్జూర్, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్. ఇవి 1 బై 1 తీసుకుంటే కిస్మిస్ కూడా తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాబుదానా చిన్నవి ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. దాని తర్వాత హాఫ్ కప్ సేమియా తీసుకొని చక్కగా 2 రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేయండి. గీ ఎక్కువగా కావాలంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి. చక్కగా రోస్ట్ అయ్యాక 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదండి, దాంట్లో 1/2 లీటర్ పోయండి. 1/2 లీటర్ పోసేసి సాబ్దానా అండ్ సేమియా 2 కూడా చక్కగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోండి. అది బాయిల్ అయ్యాక 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను నేను. షుగర్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 or 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్ యాడ్ చేశాక షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి పాయసంలో. షుగర్ కంప్లీట్గా బాయిల్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఫర్ ఫ్లేవర్. అండ్ ఇది చక్కగా బాయిల్ అవ్వాలండి, అందులో మెల్ట్ అయిపోవాలి. ఈ థిక్నెస్ వచ్చాక కంప్లీట్గా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. దాని తర్వాత మనం ఏవైతే 1/2 లీటర్ మిల్క్ ఉన్నాయో అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా హాఫ్ యాడ్ చేసుకోవడం వల్ల సేమియా పాయసం కన్సిస్టెన్సీ త్రూఅవుట్ డే అలాగే ఉంటుందండి. దాని తర్వాత కాస్త కలిపేసి కంప్లీట్గా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని హాట్గా తిన్నా బాగానే ఉంటుంది, వెంటనే తినవచ్చు వేడిగా. లేదంటే కొంచెం కూల్గా ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో 1 hour ఉంచేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్తో చాలా రిచ్ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. యూ కెన్ ట్రై ఇట్ వన్స్. థ్యాంక్ యూ.